తెలుగు చిత్ర పరిశ్రమలో తొలితరం హీరోలుగా రాణించిన చిత్తూరు వి నాగయ్య గారు, చెదలవాడ నారాయణరావు గారు తమదైన శైలిని ప్రదర్శించి ప్రేక్షకులని అలరించారు. నాగయ్య గారి ఇంటి పేరు ఉప్పలదడియం. నటుడిగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా, దర్శకునిగా తన ప్రతిభను ప్రదర్శించిన గొప్ప వ్యక్తి నాగయ్య గారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తొలిసారి పద్మశ్రీ పురస్కారం పొందిన ఘనత ఆయనదే. అలాగే దేశంలో ఆ రోజుల్లోనే సినిమాకు ₹1,00,000 పారితోషికం పుచ్చుకున్న క్రెడిట్ కూడా నాగయ్య గారిదే. పోతన, త్యాగయ్య, రామదాసు వంటి పాత్రలు అనితర సాధ్యమైన రీతిలో పోషించి పేరు తెచ్చుకున్నారు. ఆయన తరువాత స్టారుగా వెలిగిన మరో హీరో చెదలవాడ నారాయణరావు. 1940 నుంచి 50 వరకు ఓ దశాబ్దం పాటు ఓ వెలుగు వెలిగారు ఆయన. అందాల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. శ్రీరాముడు, శివుడు, మహావిష్ణువు పాత్రలు పోషించి అలరించారు. అయితే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తెలుగు చిత్ర రంగ ప్రవేశం చేసిన తరువాతే తెలుగునాట స్టార్డమ్ ఏర్పడింది. పౌరాణిక సినిమా కూడా వారి స్టార్డమ్కు అనుగుణంగా మార్పు చెందిందని చెప్పాలి. అయితే అక్కినేని తనకు సరిపోయే పౌరాణిక పాత్రలను ఎన్నుకుని నటించేవారు. మాయాబజార్లో అభిమన్యుడు, చెంచులక్ష్మిలో మహావిష్ణువు, శ్రీకృష్ణమాయలో నారదుడు, శ్రీకృష్ణార్జున యుద్ధంలో అర్జునుడు, ఇలా. అయితే ఆయన భగవంతుడి పాత్రల కంటే భక్తుడి పాత్రలతోనే పేరు తెచ్చుకున్నారు. తను నాయకుడైన విప్రనారాయణ, తుకారాం, భక్త కుంభర వంటి పాత్రలు అద్భుతంగా ఒదిగిపోయారు. ఎస్వి రంగారావు కూడా హిరణ్యకశిపుడు, రావణుడు, దుర్యోధనుడు, ఘటోత్కచుడు వంటి కొన్ని ప్రత్యేక పాత్రలకు తన గంభీరాభినయంతో వన్నె తెచ్చారు. గుమ్మడి, కైకాల సత్యనారాయణ, కాంతారావు, హరనాథ్, బాలయ్య, రామకృష్ణ, శోభన్ బాబు తదితరులు కూడా పౌరాణికాల్లో తమకు లభించిన పాత్రలకు జీవం పోశారు. ముఖ్యంగా నారదుని పాత్రలో కాంతారావు రాణించినంతగా మరే నటుడు రాణించలేకపోయారు. అలాగే ఎన్టీఆర్ తర్వాత శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలతో కాంతారావు, హరనాథ్, శోభన్ బాబు అలరించారు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే తను నవరసాలు పండించగలనని పౌరాణికాలతోనే లోకానికి చాటారు. రామాయణంలోని రామ, రావణ, ఇంద్రజిత్ పాత్రలే కాదు, భారతంలోని కృష్ణ, అర్జున, సుయోధన, భీమ, కర్ణ, బృహన్నల, భీష్మ పాత్రలను అనితర సాధ్యమైన రీతిలో పోషించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. అంతర్నాటకాలతో కలిపి మొత్తం 33 సార్లు ఎన్టీఆర్ శ్రీకృష్ణునిగా నటించారు. ప్రతి చిత్రంలో ఆ పాత్ర స్వభావంలోని భిన్నత్వాన్ని ప్రదర్శించారు. ఆయన సమకాలికులైన కొందరు నటులకు శ్రీకృష్ణ పాత్ర పోషించే అవకాశం వచ్చినా ప్రతిసారి వారిని ఎన్టీఆర్తో పోల్చుకునేవారు ప్రేక్షకులు. స్వీయ దర్శకత్వంలో సీతారామ కళ్యాణం చిత్రంలో రావణి పాత్రను, శ్రీకృష్ణ పాండవీయంలో దుర్యోధనుడి పాత్రను ఎన్టీఆర్ పోషించిన తీరు అద్భుతం, అనితర సాధ్యం. తను దర్శకత్వం వహించిన శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలో భీముని పాత్రను తిండిపోతుగా, నిద్ర ఆపుకొనని వ్యక్తిగా చూపించారు. శ్రీకృష్ణుడు భీముడిపై చిత్రీకరించిన మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా పాట అందరినీ ఆకట్టుకుంది. పాండవ వనవాసం చిత్రంలో తను భీముడి పాత్రను ధరించి అతి గంభీరంగా పోషించడం విశేషం. ఏ పాత్ర పోషించినా తన ప్రత్యేకత చాటుకోవడం ఎన్టీఆర్కే చెల్లింది. అందుకే పౌరాణిక చిత్రం పేరు చెప్పగానే ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. మరో విషయం ఏమిటంటే దర్శకుడిగా కూడా పౌరాణిక చిత్రాల విషయంలో ఆయన కొత్త పద్ధతి అనుసరించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన పౌరాణికాలన్నీ పురాణ దుస్తులు తొడుక్కున్న సాంఘికాలు. అవి పూర్తిగా మానవతావాదంతో రూపుదిద్దుకోవడం గమనార్హం. పురాణ పాత్రల పట్ల సాధికారత కలిగిన ఎన్టీఆర్ కొన్ని పౌరాణిక పాత్రల్లో కనిపించి వామహస్తంతో దీవించడం ఆ రోజుల్లో చాలామందికి అసంతృప్తి కలిగించిన అంశం. పైగా ఈ మార్పు 1977 నుంచి ఆయనలో కనిపించింది. దానవీర శూరకర్ణ చిత్రం వరకు కుడి చేతితోనే దీవిస్తూ కనిపించిన ఎన్టీఆర్ ఆ తర్వాత పోషించిన పౌరాణిక పాత్రల్లో దీవెనకు ఎడం చేతిని ఎందుకు ఉపయోగించారో ఎవరికి అంతుపట్టని విషయం. దీనిపై ఎన్నో విమర్శలు వినిపించాయి కూడా. కొంతమంది ఈ విషయం గురించి ఎన్టీఆర్ను అడిగారు కూడా. మన హృదయం ఉంది ఎడమవైపు, పూజలలో అర్ధాంగిని కూర్చోబెట్టుకునేది ఎడమవైపు, మన శరీరంలోని మాలిన్యాన్ని శుభ్రం చేసేది కూడా ఎడమ చెయ్యే. ఎడమ భాగానికి ఉన్న ప్రాశస్త్యం కుడి భాగానికి లేదు, అందుకే ఎడమ చేతితో ఆశీర్వదిస్తున్నాను అని సమయస్ఫూర్తితో చెప్పేవారు ఎన్టీఆర్. అయితే అసలు విషయం ఏమిటంటే ఆయన కుడి చేయి 4 సార్లు విరిగిపోయింది.
అందుచేత కుడి చేతి వేళ్ళు నిలువలేవు. అందుకే ఈ పరిస్థితిని అధిగమించడం కోసం అభయం అంటే ఎడమ చేతిని చూపించడం మొదలుపెట్టారు ఎన్టీఆర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.